మీ అందరూ జీతాలు తీసుకుంటున్నారు కానీ కంపెనీకి అసలు పనే చేయట్లేదు. మీరు మన షాపింగ్ మాల్కి వచ్చే కస్టమర్స్ వస్తూనే ఉన్నారు కానీ ఎక్కువ ఐటమ్సే కొనట్లేదు. ఏంటి సేల్స్ పెరిగే ఐడియాలు ఇవ్వమన్నాను, మీకు ఇచ్చారా? అందరూ తెల్ల మొహాలు వేసుకొని చూస్తున్నారు. ఏమయ్యా సార్, ఏంటి చెప్పు, డెవలప్మెంట్ ఐడియాస్ ఏవి? సార్ నా దగ్గర యాక్చువల్ నా దగ్గర ఐడియా ఉంది సార్. మీకు కరెక్ట్ టైం చూసి చెప్దామని ఆగాను, ఈలోపు మీరే అడుగుతున్నారు. చెప్పు మరి ఐడియా. సార్ ఏంటంటే ఇది మన కంపెనీ సేల్స్ ని చాలా బాగా ఇంప్రూవ్ చేసే ఒక బెస్ట్ ఐడియా సార్. చెప్పు సార్. ఐడియా ఏంటంటే మన షాపింగ్ మాల్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా సార్, వాటి కాస్ట్ ని మనం వేరే షాపింగ్ మాల్స్ కంటే తక్కువ పెడతాం. తక్కువ అంటే ఒక 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ తక్కువ పెడతాం. సో కస్టమర్స్ ఏం చూస్తారు, రేట్ తగ్గింది, వీళ్ళ దగ్గరే బెస్ట్ అని కొంటారు. కౌంటర్ దగ్గరకు వచ్చినప్పటికి మనం చెప్తాం, సారీ సార్ మీకు ఆఫర్ అప్లై అవ్వట్లేదు, విల్ యూ లైక్ టు బై అని అడుగుతాం. ఇక అంత పెద్ద క్యూలో నిల్చొని 10 నిమిషాల పాటు క్యూలో నిల్చొని వచ్చిన వాళ్ళు ఆ ఐటెం మీద బాగా ఆశలు పెంచుకుంటారు, ఇది నేను కొంటున్నాను అని. సో ఇంత దూరం వచ్చాక ఒక 30 రూపీసే కదా సర్లే అని వాళ్ళు కూడా పర్లేదులేండి అని తీసుకుంటారు. వాళ్ళు తక్కువ రేటుకి కొంటున్నాం అనుకొని అదే రేటుకి కొంటారు. దీనివల్ల ఆబ్వియస్లీ మన కంపెనీ సేల్స్ పెరుగుతాయి సార్. సూపర్ ఐడియా, థ్యాంక్ యూ సార్. ఈ ఐడియా కానీ వర్కౌట్ అయితే నీకు ప్రమోషన్ ఇస్తాను. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్, నాకు ప్రమోషన్ గ్యారంటీ. ఈ ఐడియాతో మన కస్టమర్స్ అందరూ అన్ని కొనేస్తారు. ఇంకేంటి, మన సేల్స్ పెరిగిపోతున్నాయి. ఈ రోజు నుండి దాన్ని అమలు పరుస్తున్నాము. ఓకేనా? గుడ్. సార్ యాక్చువల్లీ దీనికి ఆఫర్ అప్లై అవ్వట్లేదు సార్. ఓకేనా? అవ్వట్లేదా? ఎంత పడుతుంది? 250 సార్. సరే చేసేయండి. ఓకే సార్. క్యాషర్ కార్డ్ సార్. కార్డు సార్. యాక్చువల్లీ దీనికి ఆఫర్ అప్లై అవ్వట్లేదు సార్. రావట్లేదా? అప్లై అవ్వట్లేదు. సో ఒరిజినల్ రేటే వస్తుంది మీకు. ఎంత పడుతుంది? ఆఫర్ లో మీకు 50కి రావాలి, కానీ 100 రూపీస్కి వస్తుంది సార్ మీకు. 100 రూపీసా? సరే మీరే ఉంచుకోండి, నాకు వద్దు. సార్ సార్ సార్